ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలో శుక్రగ్రహం, బుధగ్రహం చాలా అనుకూలమైనటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చును. అలాగే ఈ వారంలో గురుబలం ప్రధానంగా సప్తమ స్థానంలో ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి అదేదో ఒక సామెత చెప్పినట్టు బుర్రలో పాదరసం పోసినట్టు, అంటే అది ఎంత ఫాస్ట్గా అయితే పరిగెడుతుందో ఆలోచనలు కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి. ఏదైనా ఒక పని అనుకున్నారు, అది ఎంత తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి ఉంటుంది. వృశ్చిక రాశి వారి పరిస్థితి చూడండి, ఎంతసేపు కూడా క్లైమాక్స్ ఏంటో ముందుగా తెలుసుకోవాలి. ఓ పుస్తకం చదివితే చివరి నుండి తీస్తారు పేజీలు. అలాగే ఎంతసేపు కూడా ఇది ఎప్పుడు అవుతుంది, ఎంత అవుతుంది, ఇలా అవుట్ అండ్ అవుట్ చివరి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా. అంతేగాని మొదలు కానీ మధ్య కానీ వీరికి అక్కర్లా. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి కుజగ్రహం స్థాననాశం రుణఛేద అష్టమస్తే ధరాసుతే, కొన్ని సందర్భాల్లో స్థాన భ్రంశం జరిగినా కూడా రుణాలు పూర్తిగా తీరేటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అంటే గతంలో ఏదో అప్పు చేశారు, ఈ అష్టమ కుజుడు ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఆ రుణ బాధలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సప్తమంలో ఉండేటువంటి గురుగ్రహం వల్ల కానీ, పంచమంలో ఉండేటువంటి గ్రహాల వల్ల కానీ కొంత సమాజంలో కొన్ని ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు కనబడుతూ ఉన్నాయి. క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ప్రత్యేకించి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, వారితో మీకు ఉండేటువంటి సఖ్యత కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా సరే గతం అయిపోయింది కదా, జరగవలసినటువంటి దాని గురించి మాట్లాడదాం అనేటువంటి ధోరణిలో వారి యొక్క ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ రవి శనేశ్వరుల యొక్క స్థితిని మనం మర్చిపోకూడదు. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమభోజనం అన్నారు. వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృతి. ఇక్కడ ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, ఏమిటి, మనం ఇంత కష్టపడుతున్నాం కదా కుటుంబానికి, కనీసం వాళ్ళు నాకు గౌరవం ఇవ్వట్లేదు, లేదా కుటుంబ సభ్యులు నాకు సరిగ్గా వాళ్ళు స్పందించట్లేదు, మాట్లాడవలసినటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడట్లేదు, అటు తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు, సహోదరులు వీళ్ళు ఎవరిని చూసుకున్నా సరే వారు మనకి ఫేవర్గా మాట్లాడట్లేదేంటి, మన వెనక వాళ్ళు లేరేంటి అనేటువంటి ఒక అసంతృప్తో, అనుమానమో ఏదో ఒకటి మొదలవుతూ ఉంటుంది. అలాగే దీనివల్లే కొంత కుటుంబంలో అనేక రకాలైనటువంటి తగువులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మాటకి మాట సమాధానం చెప్పకుండా జాగ్రత్తగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.